సమాజంలోని దురాచారాలను అరికట్టేందుకు అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త, బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించిన నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు వత్తనపల్లి కాశీ మాట్లాడుతూ బడుగు జీవుల మహాత్ముడు జ్యోతిరావు పూలే అని 3000 దశాబ్దాలకు పేరుకుపోయిన సామ్రాజ్యవాదపు కులోన్మాదాన్ని పునాదులతో కదిలించి సామాజిక విప్లవానికి పూలే నాంది పలికారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించడమే పూలేకు ఘననివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, వాకా నాని, లక్ష్మణ్, సందక రమణ, చందు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైతే నిరక్షరాస్యతల్ని అక్షరాస్యతలుగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుడు ఏదైతే బ్రహ్మ రాశారో కానీ అది నిజమని చెప్పి చూపించిన వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి పూలే ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం లాంటి వారు. ఎందుకంటే ఈ రోజున మేము ఈ ఉన్న స్థానానికి ఉన్నామంటే ఆ రోజుల్లో ఆయన 13వ ఏటే ఆయనకు జరిగిన అవమానాన్ని ఏదైతే బలహీన వర్గాలు మరి జరగకూడదన్న ఆలోచనతో ఆ రోజున ఆయన పూనాలో నడుం కట్టుకుని మరి ఆ రోజు ఏదైతే నిరక్షరాస్యతలుగా ఉండడం వల్లే మనందరినీ కూడా చిన్న చూపు చూస్తున్నారని ఒక ఆలోచనతో మరి ఆయన ఆ రోజుల్లో మరి అన్ని రకాల ఉద్యోగం పోరాటాలు చేసి ఈ రోజున మన బీసీ వర్గాలందరికీ కూడా రాజ్యాధికార దిశగా ఎన్నో రకాల ఉద్యోగాల్లో మరి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు కానీ హైకోర్టు జడ్జిల వరకు ఉన్నారంటే ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే వేసిన బీజమే మనం ఈరోజు అందరం కూడా ఇంత అదృష్టంగా భావిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నవయుగ వైతాళికుడు, మరి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్నే ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. మరి రోజున అటువంటి గొప్ప మహనీయుని స్మరించుకోవటం, అలాగే విద్యలో ఆడవారు చదువుకోకూడదు అనే ఒక నిబంధన ఉన్న టైంలోనే వారి భార్యకి చదువు చెప్పి చదువుల తల్లిగా మరి సావిత్రిబాయి పూలే గారిని తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి మరి పూలే గారు. మరి ఈ రోజున ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి సేవలో మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి మరి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉన్నాయి. సమాజం కోసం పాటుపడిన వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాగే మన వితంతు వివాహాలు చేసి ఎంతోమంది బాల్యాలకి, ఆడబిడ్డలకి కొత్త జీవితాలను కలిగేలా చేసినటువంటి మహాత్మైన వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి నాయకుల్ని మనం జీవితంలో ఎప్పుడూ బీసీలు మనం మర్చిపోకూడదు. అలాగే మహిళల విద్య, మహిళలు మగవారితో ఏమాత్రం కూడా సరి సమానంగా ఉండాలి, దేంటికో తక్కువ కాదని చెప్పని ఆవిడ సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారితో ఒక స్కూళ్ళు పెట్టించి వాళ్ళకి అనేక రకంగా మనకి విద్యను నేర్పించి ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వర్ణాల వాళ్ళు ఎన్నో అవమానాలు చేస్తున్నా సరే అన్నీ తట్టుకొని మహిళలకు విద్య బోధించే గొప్ప నాయకులు మన జ్యోతిరావు పూలే గారు, అలాగే సావిత్రి పూలే గారు. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎన్కే గ్రౌండ్లో నిర్వహించే హిందూ సమ్మేళనానికి హిందువులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. శుక్రవారం స్థానిక శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద బలుసులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాకా శ్రీనివాసులు శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. మాకా శ్రీనివాస్, కొండేటి ఆదినారాయణ, కంచర్ల నరసింహమూర్తి, వెంకటాచలం, ఏడుకొండలు ఆంజనేయ స్వామి, బలుసులమ్మ ఈవో చంద్రశేఖర్, శ్రీరంగం రామాంజనేయులు సమితి సభ్యులు పాల్గొన్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతానని ఈరోజు మన తాడేపూడిలో వెంచేసినటువంటి మన గ్రామ దేవత బలుసులమ్మ తల్లి భక్తులు చైర్మన్ రంజిబాబు గారు, అలాగే మన పంతులు గారు, ఈవో గారు, 50 మంది కూడా 1వ తారీఖున జరిగే హిందూ సమైక్య సమావేశాన్ని దిగ్విజయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. మన పిల్ల పాపలతోటి ఆయురారోగ్యాలతోటి మన కుటుంబం చల్లగా ఉండాలని, ఆ బలుసులమ్మ తల్లి దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేస్తారని కోరుచున్నాము. భారతదేశంలో హిందూ సమాజానికి వెన్నెముకగా నిలిచేటువంటి
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలైన సందర్భంగా వచ్చే సోమవారం నాడు ఎన్కే గ్రౌండ్స్లో 3 గంటల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందండి. ఆ కార్యక్రమాన్ని బొలుసులమ్మ తల్లి సాక్షిగా అడ్వకేట్ మాకా శ్రీను గారు తమ యొక్క శంఖారావంతో పూరించి ప్రారంభోత్సవం చేశారండి. చాలా శుభదినం. ఈ యొక్క సోమవారం జరిగే ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా పాల్గొని హిందూ జాతి ఐక్యతని అలాగే మన దేవాలయ పరిరక్షణ కూడా ఆ కార్యక్రమంలో కూడా మనం చేపట్టి మన హిందూ దేవాలయాన్ని కూడా చక్కగా మనం చూసుకుంటూ ఎంతో అభివృద్ధి చేసుకొని హిందువులందరూ కూడా ఐక్యతతో ఉన్నారు, ఈ జాతిని ఎవరూ కూడా విచ్ఛిన్నం చేయలేరు అని మనం నిరూపించాలి, ప్రపంచానికి చూపించాలండి. అందరూ కూడా కులమత విచక్షణ లేకుండా అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన కోరుతున్నాము. మన పతాంజలి యోగా సభ్యులు సుమారు ఒక 50 మంది ఉంటారు. ఈ 50 మంది కూడా ఈ 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా చేస్తున్నారు. ఇది డిసెంబర్ 1వ తారీఖున జరగబోయే హిందూ సమ్మేళనం కోసం మా సంకల్పం చేసుకుని ప్రసార నిమిత్తం ఈ 50 మంది కూడా బాగా ప్రసారం చేసుకుంటూ మేము ప్రతి ఇళ్ళకి వెళ్ళి చెప్పుతూ ఈ హిందూ సమ్మేళనం రమ్మని చెప్పి కోరుకుంటూ రమ్మని పిలుస్తున్నాం. స్థానిక తాళముదునూరు పాడుకు చెందిన రిక్షా కార్మికుడు కర్రి శ్రీనివాసరెడ్డి భార్య వెంకటలక్ష్మి కాలికి గాయమై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్డి సంక్షేమ సేవా సంఘం స్పందించి తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో 25,000 రూపాయలు ఆర్థిక సహకారం గురువారం సాయంత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులు కొవ్వూరి నాగేంద్ర రెడ్డి, గౌరవ అధ్యక్షులు మేడపాటి చెల్లారెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి, నల్లిమిలి గాంధీరెడ్డి, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, మేడపాటి విజయరెడ్డి, మేడపాటి పల్లారెడ్డి, గుడిమెట్ల శ్రీనివాస్, రెడ్డి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ వెంకటలక్ష్మి అనే మహిళకి ఆపరేషన్ జరిగింది. దానికి మా నియోజకవర్గ మా కమ్యూనిటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ నాగేంద్ర రెడ్డి గారు మాకు అందరికీ తెలియపరిచారు. తాత్కాలికంగా 25,000 రూపాయలు ఆవిడకి విరాళం ఇచ్చారు. అలాగే గ్రూప్లో పెట్టారు మా బ్రదర్స్ వాళ్ళు. దానికి బయట స్పందించి మన రెడ్డి సోదరులు తమకు చేతనైన అంత ఆ ఫోన్పే నెంబర్కి ఇతోధికంగా సాయం చేసి ఆవిడ కష్టంలో మనందరం పాలు పంచుకుంటారని నేను కోరి మనవి చేస్తున్నా. గతంలో కూడా ఈ రెడ్డి గారికి పాపం ఎలక్ట్రికల్ షాక్ కొడితే అప్పటికప్పుడుకి మన రెడ్డి కులస్తులందరూ మేము అందరం వెళ్ళి అడిగితే 1,00,000 రూపాయల దాకా వచ్చింది. ఈయనకి ఇచ్చాం, అది బాగుపడింది. పాపం కడు పేద కుటుంబం. మన వాళ్ళు ఎవరో కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎవరో బయటికి రారో, చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి పాపం వీళ్ళు మనల్ని అడగటం జరుగుతుంది. మన వాళ్ళు అందరూ కూడా ఆ ఫోన్పే నెంబర్కి ఇతోధికంగా తమకు తోచిన విధంగా ఆల్రెడీ కొడుతున్నారు. ఇంకా కూడా స్పందించి వాళ్ళకి సాయం చేస్తారని కోరుచున్నాం. మా రెడ్డికి సంబంధించి వెంకటలక్ష్మి అనే మహిళకి ఆపరేషన్ నిమిత్తం తాడేపల్లిగూడెం రెడ్డి నియోజకవర్గ సంఘం తరపున అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షులు, మా పెద్దలందరూ కూడా వచ్చి తలా కొద్దిగా ఆర్థిక సహాయం ఒక 25,000 రూపాయలు ఆ నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే మిగతా రెడ్లు కూడా చాలామంది తమ తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఇలాగా సంఘం అనేది ఆపదలో ఉన్న మనిషికి ఆదరణగా ఉండాలి. ఇది సంఘాలు చేయవలసిన బాధ్యత. ఇలాంటి నిరుపేదలకి మనం అండగా ఉండమని భరోసిస్తే రేపు సంఘాలకు ఎంతో విలువ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ముందుగా 25,000 ఆ కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం వాళ్ళకి ఈరోజు, ఎందుకంటే అతను రిక్షా తొక్కుని బతికే కార్మికులు, వాళ్ళ జీవనోపాధి లేదు కాబట్టి కొన్నాళ్ళైనా సరే ఈ 25,000 రూపాయలు ఉపయోగపడతాయని చెప్పి అందరూ కూడా ఈ చిరు సాయం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం తరపున ఈ రోజున మా రెడ్డి కుటుంబాలకు సంబంధించి ఒక పేద కుటుంబానికి ఆవిడ ఆపరేషన్ నిమిత్తం, ఆవిడ ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకుంది కాలుకి, ఆవిడ చాలా ఇబ్బందులు గురవుతుందని మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మా సంఘ సభ్యులందరూ కలిసి ఈ రోజున ఆవిడని కలిసి మా సంఘీభావం తెలియజేస్తూ ఆవిడకి ఏదన్నా మేము వెనకాల ఉంటాం, మన రెడ్డి కుటుంబాలకు అండగా మన సంఘం ఎప్పుడు నిలబడి ఉంటుందని తెలియజేస్తూ ఆవిడకి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం ఈ రోజున 25,000 రూపాయలు ఆ అమ్మాయికి మా సంఘం తరపున ఇవ్వడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా
ఒకవేళ ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంఘం వెనకాల నిలబడి ఉంటుందని, వాళ్ళకి సంఘం వెనకాల పూర్తి భరోసా ఇస్తుందని, అలాగే తాడేపల్లిగూడెంలో సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి మన రెడ్డి కులస్తులు ఎవరికైనా సరే ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తెలియజేసినట్లయితే దాన్ని పరిష్కరించే దిశగా సంఘం కృషి చేస్తుందని, అందరికీ న్యాయం జరిగే విధంగా మన కుటుంబాలన్నీ కూడా బాగుండేట్లుగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ కర్రీ శ్రీనివాసరెడ్డి గారి భార్య కర్రీ వెంకటలక్ష్మి గారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న విషయం తెలుసుకొని ఈ రోజున ముందుగా 25,000 రూపాయలు వారికి ఆర్థిక సహకారం అందించి, ఇదే విధంగా అందరూ కూడా దాతలందరూ ముందుకు వచ్చి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేయడం నిజంగా మన రెడ్డి సామాజిక వర్గంలో కూడా మన అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండాలని వారు తీసుకున్న నిర్ణయంగా నేను భావిస్తూ, ఈ యొక్క కర్రీ వెంకటలక్ష్మి గారి అనారోగ్యం గురించి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గారి యొక్క ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. వారి కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉంది. దయచేసి ఎవరైనా కూడా ఆర్థిక సహాయం అందజేయగలిగిన వారు 9948222232 అనే నెంబర్కి కొవ్వూరు నాగేంద్ర రెడ్డి గారికి ఫోన్పే చేసి ఈ యొక్క కుటుంబానికి బాసటగా అండగా నిలవవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నామండి. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు స్వెటర్లు అందజేశారు. శీతాకాలం అయినందున దివ్యాంగుల పిల్లలకు స్వెటర్స్ అందజేయడం జరిగిందని, కల్మషం లేని చిన్నారి జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిర్యాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, కెవి రామారావు, ఎగ్గిని శరత్ బాబు, బురిడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, పి నాగరాజు, కె ప్రశాంతి, పి మహేశ్వరరావు, కె వెంకటాచలం, భవితా స్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాల ఈశ్వరయ్య పాల్గొన్నారు. చలిగాళ్ళు కొంచెం ప్రొద్దుట వచ్చి వాళ్ళు క్లాసులు గడికి ఎర్లీగా రావడం దాని గురించి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి బ్రాండెడ్ స్వెట్టర్స్ ఇవ్వటానికి నిర్ణయించామండి. అది కూడా ఈశ్వరయ్య గారు అన్నారు, ఇదైతే మీకు బాగుంటుందండి. ఆ ఉద్దేశంతో ఈరోజు స్వెట్టర్స్ ఇవ్వడం కోసం ఆ పిల్లలందరికీ వారికి ఆయన చేసే సేవలు ఆయన టీచర్గానే కాకుండా చాలా మంచి సేవలు చేస్తూ వారి యొక్క మానసిక స్థితి డెవలప్ కావడానికి చాలా కృషి చేస్తున్న ఈశ్వరయ్య గారికి మా మానవతా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ స్కూల్కి ఏది అవసరం వచ్చినా గతంలో కూడా చెప్పాం, మేము ఎప్పుడు చాలా బాధ్యతగా మేము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సీజనల్గా స్వెటర్స్ ఇవ్వడానికి డిసైడ్ చేసామండి. ఎక్కడ ఏ నీడ్ ఉన్నా దానికి మా మానవతా కుటుంబం అంతా ముందుంటాం, ఆ విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈశ్వరయ్య గారికి, స్కూల్ టీము, స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మానవతా తరఫున పిల్లల్ని మా శుభాశీస్సులు వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యి జనజీవన స్రవంతిలో బాగా యాక్టివ్ అవ్వాలని, దానికి ఆయన కృషి ఫలించాలని ఈశ్వరయ్య గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చాలా మంచి రోజు. మరి ఇక్కడ ఈ స్కూల్లో భూత స్కూల్లో ఉన్నటువంటి ఎన్నో అవసరాలు, ఆ అవసరమైనటువంటి విద్యార్థులకి మరి ఏదో కొత్తభక్తిగా ఒక చిన్న కార్యక్రమం, చిన్న సాయం చేయాలనే దృష్టితో మన స్థానిక మానవతా సంస్థ ఆధ్వర్యంలో మేమంతా ఈ స్వెట్టర్లో మరి వాళ్ళకి పిల్లలకి పంపిణీ చేయడానికి నిర్ణయించుకుని కార్యక్రమానికి ఇక్కడికి వచ్చామండి. తర్వాత ఇవాళ మరి గణేష్ అనేటువంటి ఒక విద్యార్థి పుట్టినరోజు కూడా జరిగింది. దాన్ని మరి చాలా చక్కగా ఆనందంగా అందరూ మధ్యలో మేము కూడా ఉండి అది జరిపాము. మరి ఆ విద్యార్థికి దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యం అన్నీ కలగజేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలికాలం దృష్టిలో పెట్టుకొని దివ్యాంగుల పిల్లలకు అవసరమైన స్వెటర్స్ని కూడా అందజేయడం జరిగింది. మానవతా సభ్యులు మొత్తం వాళ్ళందరికీ కూడా మా యొక్క భవితా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం అధ్యక్షుడు చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ డివిపి విశ్వేశ్వరరావు తండ్రి డి రామ్మూర్తి 90వ జన్మదినోత్సవం సందర్భంగా రామారావుపేటలో విశ్వేశ్వరరావు ఇంటి వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో పడాల వృద్ధాశ్రమంలో శాశ్వత అన్నదాన నిమిత్తం 10,116 రూపాయలు విరాళం, శంకర మఠానికి 5,116 రూపాయలు విరాళం,
ఉన్నత విద్యను అభ్యసించుటకు 2 పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం, నిడదవోలు లైన్ మానసిక వికలాంగ వృద్ధాశ్రమమునకు టిఫిన్, భోజనం, పండ్లు, కేకులు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లైన్ ఎల్ఐసి త్రిమూర్తులు, డాక్టర్ శోభారాణి వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ రామ్మూర్తి పుట్టినరోజు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, డాక్టర్ చిట్యాల సురేంద్ర, లైన్ డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లైన్ గరిగిపాటి బాపయ్య శర్మ, లైన్ ఆలపాటి పవన్ కుమార్, లైన్ జగదీష్, లైన్ రామ్మోహన్ రావు, లైన్ ఆంజనేయ స్వామి మరియు రామ్మూర్తి గారి కుమారులు, కోడళ్లు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనములు, మనమరాలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాకు చాలా మా హస్బెండ్కి నాకు చాలా ఆప్తులైన విశ్వేశ్వరరావు గారి తండ్రి గారు దూరిశెట్టి రామ్మూర్తి గారు 90వ జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మా అందరిని ఆహ్వానించారు. మేమందరం ఇక్కడికి వచ్చేస్తున్నాము. సారు 90వ శతకంలో పడిన తనంతా తన పనులు తను చేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే విన్నాను. అది చాలా ఆనందకరమైన విషయం. అంటే వయసు మనకి ఉన్నా మన పనులు మనం చేసుకోకపోతే మనిషి బతికున్న జీవోత్సవంతో సమానంగా అనిపిస్తుంది. ఆయన మానసికంగా ఫిజికల్గా రెండు మంచిగా ఉండి అన్నీ ఆస్వాదిస్తున్నారు. మనందరం కూడా ఆయన బాటలో పయనిద్దామని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మనం ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. జీవనశైలి ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు, మన స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలి ఆ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ ధన్యవాదాలు. ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో మా ముఖ్య మెంబర్ డివిపి విశ్వేశ్వరరావు గారు వాళ్ళ తండ్రి గారు అయిన రామ్మూర్తి గారిది ఇవాళ 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాదపూజ అవన్నీ చేసుకుంటున్నారు ఇంట్లో. అందుకు ఈ కార్యక్రమానికి వాళ్ళ ఇంట్లోనే కాకుండా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలను మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ విశ్వేశ్వరరావు గారు. విశ్వేశ్వరరావు గారు అంటే మాకు జనరల్గా మాకు పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ జోన్ చైర్పర్సన్, పాస్ట్ జోన్ పర్సన్ కూడా. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతుంటే ఆయన ఎప్పుడు ఒక మంచి విషయాలు, ఒక పాజిటివ్ థింగ్సే మాట్లాడుతుంటారు ఎప్పుడు. అందుకే ఎప్పుడైనా అవసరమైన తాడేపల్లి లయన్స్ క్లబ్లో అయినా అవసరం ఉన్నా ఆయనతో ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటూనే ఉంటాను. నాకు తెలిసి మరి ఈ అలవాట్లు ఇలాంటి మంచి మాటలన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఇవాళ తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున మా విశ్వేశ్వర గారు కూడా ఈ జన్మదిన మా రామ్మూర్తి గారిది పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 90వ జన్మదినోత్సవం జరుపుతున్నటువంటి లయన్స్ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. నిజానికి నేను చాలా చిన్న స్థాయిలోంచే ఎదిగిన వాడిని. ఈవేళ ఈ కార్యక్రమం జరగడం అన్నది నేను చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలితం, నా తల్లిదండ్రుల ఆశీస్సులు. ఈ కార్యక్రమంలో మీ అందరూ నన్ను అభినందించి నాకు అభినందనలు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి లయన్స్ క్లబ్ సభ్యులకి నా ప్రత్యేక అభినందనలు. మేడం గారు కూడా వచ్చారు, డాక్టర్ గారు అంత బిజీగా ఉన్న ఆవిడ టైము స్పెండ్ చేసి వచ్చారంటే అది చాలా అదృష్టం. నేను అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. భీముడోలు గ్రామానికి చెందిన కోరు మాస్టర్గా పేరొందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ కటారి కోరుకుంట నాగేశ్వర నరసింహమూర్తి మాస్టర్ స్మారకంగా ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కటారి పుణ్యమూర్తి కోరు మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం పేరిట 7 ఏళ్లుగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్నారు. శుక్రవారం భీముడోలు హైస్కూల్లో 10th పబ్లిక్ పరీక్షల్లో విశేష అప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థినులు పి స్నేహగీతిక, వి సుధాభార్గవి, ఎల్ యశస్వినులకు కోరు మాస్టర్ 2వ కుమారుడు రిటైర్డ్ టీచర్ కటారి రామ్మూర్తి, ఆయన భార్య ఫణిరాజకుమారి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్ కోరు మాస్టర్ స్మారక నగదు, షీల్డ్ బహుమతులను విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కటారి కోర్ మాస్టర్ గారు వారి అబ్బాయి ప్రతిభా పురస్కారాన్ని అందజేయడం చాలా సంతోషం. మరి దాతలకి కొదువు లేదు. ఈ రోజుని కష్టపడి మీరు చదువుకుంటే ఎంతోమంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు పేదరికంతో చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉండేవారు. చదువు ఎంత బాగా చదవగలిగినా తెలివితేటలు ఉండి
అదే ఇంకా పై చదువులకు వెళ్ళలేము, ఆ ఖర్చు మనం భరించలేము అనేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం సహాయం చేస్తోంది. అలాగే ఇంకా ప్రభుత్వం మించి ఇంకా అవసరమైనటువంటి తెలివితేటలుండి బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలనే విద్యార్థులకి దాతలు ఇలాగ కోటగార కోర్ మాస్టర్ గారి అబ్బాయిలు, వారి ఫ్యామిలీ, ఇంకా అనేక మంది దాతలు ఎప్పుడూ కూడా తెలివితేటలుండి కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి సమాజంలో ముందుకు రావడం, కలిగి ఉండడం మన అందరికీ కూడా ఆనందదాయకం, సంతోషం. మరి వీరి ఫ్యామిలీకి, ఈ విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందజేయాలని. వారి తండ్రి గారి పేరు మీద మన పాఠశాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఈ విధంగా నగదు ప్రోత్సాహకం ఇచ్చి మీ యొక్క విద్యాభివృద్ధికి పాటుపడుతున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మండలంలో మా నాన్నగారు 4 దశాబ్దాల పాటు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కోర్ మాస్టర్ అంటేనే నిక్నేమ్గా అందరికీ గుర్తుంటుంది. అసలు పేరు కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి. అంటే ఆ మాస్టర్ ఎవరు అని అడుగుతారు నన్ను కూడాను. అంచేత నాన్నగారి పేరు నిక్నేమ్ కోర్ మాస్టర్గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జ్ఞాపకార్థం మా తమ్ముడు పుణ్యమూర్తి, ఎన్ఆర్ఐ పుణ్యమూర్తిగా పేరు గాంచినటువంటి మా బ్రదరు నాన్నగారి జ్ఞాపకార్థం తయారు చేసినటువంటి ఈ ఈవెంట్ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా మా తమ్ముడిని అభినందిస్తున్నాను. మరి అతనికి నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. బాగా చదువుకుంటే హెడ్ మాస్టర్ ఇప్పుడే చెప్పారు, దాతలకు కొదవలేదు. మీరు బాగా చదువుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్న వారు అవుతారు. మరి ఎంఈఓలు చెప్పినట్టుగా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలంటే మీరు బాగా కష్టపడి చదివినప్పుడే వస్తుంది. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో వేంచేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఈ నెల 25వ తేదీ రాత్రి కళ్యాణం, 26వ తేదీన షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా 28వ తేదీ శుక్రవారం స్వామివారి ఊరేగింపు జరిగింది. స్వామివారిని పల్లికిలో పెట్టి ఊరేగించారు. సుమారు 50 మంది మహిళలు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే నెల 9వ తేదీన జరిగే అఖండ అన్న సమారాధనకు వేలాదిగా భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. మన గణేష్ నగర్లో వేంచేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి ఉత్సవాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దాంతోపాటుగా గుడిలోనూ దేవుడు కాదు, అందరి ఇంటి ముందు మరి నిలపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మహిళలు, మరి ఎంతోమంది భక్తులు మరి ఊరేగింపుగా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదాహం. ఇది పురాతన సాంప్రదాయం. ఏదైతే సనాతన ధర్మంలో మరి భక్తులు దేవుడిని దర్శించుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కూడా మరి దేవుడే వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. ఈ విశిష్టమైనటువంటి ఆలోచనతోటి ఎంతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా కళ్యాణం రామచంద్రరావు గారికి, అలాగే వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షాలు మరి మెండుగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మరి ఏదైతే మరొక అవకాశాన్ని మా మిత్రులు మా పసుపులేటి వెంకటరామారావు గారు మరి హిందూ సమ్మేళనం జరుగుతోంది. ఈ హిందూ సమ్మేళనం డిసెంబర్ 1వ తారీఖున జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మీరు, మీ బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మరియు కళ్యాణ సందర్భంగా 28వ వార్షికోత్సవం సందర్భంగా అతి చక్కని ఏర్పాట్లు చేశారు. అంటే చాలా చోట్ల షష్ఠి జరిగింది, కానీ మా గణేష్ నగర్లో జరిగినటువంటి ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా లేవు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా రామచంద్రరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం 25వ తారీఖు మంగళవారం ప్రారంభమైంది. రాత్రి 7:20 నుంచి 12:20 దాకా పూజా కార్యక్రమం జరిగింది. దివ్య కళ్యాణానికి మహిళలు కూడా ఎక్కువ హాజరవడం జరిగింది. చక్కగా వారందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది.
అలాగే 26వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు జరిగినాయి. అలాగే అనంతరం దివ్య అలంకరణ స్వామివారికి. అలాంటి చక్కటి అలంకరణలో స్వామివారు వచ్చే భక్తులందరికీ కూడా దేదీప్యమానమైనటువంటి దర్శన భాగ్యం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు అనగా మన స్వామివారి పల్లకీ సేవ, ఊయల సేవ, కావడి సేవ ఇవన్నీ కూడా ఇక్కడ చక్కటి పాత విధానంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అంత చక్కటి కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు భక్తుల సహాయకారాలు, అలాగే కమిటీ మెంబర్ సహాయకాలు, అలాగే అందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేయించేసి ఉన్న దేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగిందన్నారు. శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతిరోజు కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే భక్తులు కూడా తమ కోరికలు అమ్మవారి దయ వల్ల తీరినాయని కోరిన కోరికలు తీర్చే తల్లిగా తాడేపల్లిగూడెం పట్టణమే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నారు. అలాగే డిసెంబర్ 1వ తారీఖున హైందవ సమ్మేళనం పేరుతోటి ఇక్కడ ఒక పెద్ద హిందూ ధర్మ కార్యక్రమాన్ని ఎన్కే గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి మా మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ తరఫున కూడా మా సపోర్ట్ని ఇస్తూ హిందువులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిడమరు, భువనపల్లి గ్రామాలలో సిఐటియు నాయకులు కోరారు. జనవరి 4వ తేదీన లక్షలాది మందితో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ గౌడ పత్రికని రిలీజ్ చేశారు. సిఐటియు ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ జనవరి 4వ తేదీ జరిగే బహిరంగ సభకు కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంకు నాగశ్రీను, లింగవరి లక్ష్మణరావు, దివ్య నారాయణ, శంకు మణేశ్వరరావు, గుండం రాము, కె భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి దేశంలో సిఐటి ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలో సిఐటి ఏర్పడి 55 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభ 15 రాష్ట్రాల్లో చేసుకుంటూ 18వ రాష్ట్ర మహాసభ విశాఖలో జరిగే మహాసభ విశాఖలో ఇచ్చారు. విశాఖలో జరుగుతున్న మహాసభలు జయప్రదం చేయడం కోసం అక్కడ కార్మిక వర్గం అంతా కూడా సమాతమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం సహాయం అందిస్తూ ఆ మహాసభలు జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహాసభలో కార్మిక వర్గం కార్మిక హక్కుల కోసం, అలాగే ఉద్యోగుల కార్మికుల హక్కుల కోసం, అలాగే అన్ని రంగాల కార్మికుల కోసం ఏర్పడిన ఈ సిఐటియు మహాసభల్ని జయప్రదం చేయడం మన వంతు కర్తవ్యంగా అందరూ కూడా భావించి అందరూ సహకారం అందించాలని చెప్పి కోరుతూ తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదానం భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, కిరణ్ కుమార్, నాయుడు బాలాజీ, హెచ్ హరిబాబు, సందక విజయ్, రుద్ర విజయ్, చవాకుల రమణ, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన పట్టణ వైపు శ్రీ 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 బలుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు మరియు భక్తుల సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా మీ యొక్క ప్రత్యేకమైన రోజుల్లో పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, మీ ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, ఆ సందర్భంగా
అమ్మవారి సన్నిధిలో అన్నదానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్మి ఎంతోమంది భక్తులు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ అన్నదానానికి సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 6వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం నల్లజర్లకు చెందిన పెద్దిరోజు వెంకటేశ్వరరావు, కుమారుడు శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ప్రత్తిపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు భక్తుల సహకారంతో సుమారుగా 6 వారాల నుంచి నిరాటకంగా ప్రతి శుక్రవారం 400 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు భక్తులకు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి శుక్రవారం అమ్మవారికి విరివిగా భక్తులు వస్తారు కాబట్టి అన్నదానం ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఒక్కో రోజు ఒక దాత సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు వేడికగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నదానం ఏర్పాటు చేసిన దాత విద్యుత్ వెంకటేశ్వర కుమారుడు శ్రీనివాసరావు గారు, వెంకటలక్ష్మి గారు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం వేడిగా జరుగుతుంది. బైపాస్లో వేం చేయిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈరోజు 6వ వారంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం అన్నదానం ఇక్కడ కృష్ణపాలెం వారి భజన కాలక్షేపం జరుగుతుందండి. దాతలు ప్రతి వారం పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా మా కమిటీ వారు చెప్తే మీకు ఇక్కడ మీ పేరుని మేము వండించి పెడతామండి. మీరు మీ పేరు కానీ మీ అన్ని చెప్పుకుంటే ఇక్కడ మీకు చేస్తాం. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి దానికి సహకరిస్తున్నాం మా ఈఓ గారు జవాది కృష్ణ గారు, అలాగే మా జనసేన నాయకులు పండు గారు, జనసేన గ్రామ ప్రెసిడెంట్ మట్టా రాంబాబు గారు, మళ్ళీ ఇక్కడ కోదండ మేధం సంఘం మొత్తం ఆర్థిక ఇక్కడ వంటలు కూడా ఉచితంగా చేసి ప్రతి వారం కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. రజకుల సంక్షేమానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన జీవోలను క్రింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర రజకజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆరోపించారు. ఏలూరులో జరిగిన రజకజన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి సంఘ నాయకులతో అధికార సమావేశం నిర్వహించవలసి ఉందని అన్నారు. కానీ అధికారులను సమావేశం నిర్వహించకపోవడం వలన రజకుల సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయన్నారు. ఈ సమావేశంలో రజకజన సంక్షేమ సంఘం నాయకులు కొమ్మంటి మురళి, కదిరి సుబ్బయ్య, శ్రీనివాసు నాగశేషు, లక్ష్మీ ప్రసన్న, అంజూత్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక రాజకీయ రంగాల్లో ఉండే రజకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రజకులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. రజక వృత్తిదారుల సమస్యల మీద అనేక గ్రామాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అనేక గ్రామాల్లో వారు అమలుపరచగా నిర్లక్ష్య వైఖరి ఉండడం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి జీవో 62/25లో రజకుల యొక్క సమస్యలను కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ జీవోలో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకొని రజక వృత్తిదారులకు వారి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం సహాయం చేయాలని ఆ జీవోలో ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పటికీ రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసి స్థానిక తణుకు రోడ్లో గల జువ్వలపాలెం పరిధిలో శ్రీ లలితాదేవి ఆలయమందు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు.
అన్న సమారాధన ఆకుల రాజేష్ లక్ష్మీ దంపతులు మరియు కొవ్వూరు నాగేందర్ రెడ్డి లక్ష్మీదేవి దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. అమ్మవారి కోటినామ జపము సంకల్పము జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొండగంటి సుందర మల్లికార్జునరావు, పొండగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచి చేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతిరోజు కూడా అమ్మవారికి జరిగే కైంకర్యాలు చాలా క్రమబద్ధంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే 6 గంటలకు శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి ఆవు పాలతో పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. తర్వాత కుంకుమార్చన కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా లలిత అమ్మవారి గుడి దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారాలతో చేస్తున్నాం. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే శాశ్వత అన్నదానానికి ఎవరైనా ₹1,00,000 ఇచ్చినచో వారి కోరిన మేరకు ప్రతి సంవత్సరంలో ఒక మాట పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వారి కోరిన రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లిగూడెం తణుకు రోడ్లో చేస్తున్న లలితాదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం 250 మంది దాకా భోజనాలకు మేము పెడుతున్నాం. అలాగే భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శాశ్వత అన్నదానానికి ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫోటో ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాం. వాళ్ళు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి గోత్రనామాలతోటి పూజ చేసి అన్నదానం చేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.